ఏంది ఏమైంది? బిర్యానీ అని కదా తింటారుగా ఎందుకు? సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం కుకింగ్ వీడియో కింద మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతున్నా. నక్కల్ స్టార్ట్ అయినాయి మళ్ళా. హలో గైస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం చేపల బిర్యానీ. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ కుకింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇన్ని రోజులు కట్టెలకు అటు ఇటు తిరగాల్సి వస్తుండే. ఈ రోజు ఏంటిది బెనిఫిట్ అంటే మేము ఎక్కడైతే కుకింగ్ చేస్తున్నామో దాని పక్క ఉంటే మాకు ఒక పెద్ద చెట్టు దొరికింది. ఎంజాయ్ రెడీ పడేసి ఇలా కట్టెలకు రందిలేదు. కాకపోతే ఇలా కట్టెల మీద వండు కూడా ఎక్కువ లేదు. ఈ ఫిష్ బిర్యానీ కోసం మనం తీసుకొచ్చాం 1 kg కొర్రమీను చేప, అంతేకాకుండా 1 kg బాస్మతి రైస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ బాస్మతి రైస్ని మంచిగా కడిగి నానబెట్టి సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం తెచ్చుకున్న ఈ 1 kg కొర్రమట్ట చేపలను అయితే కడుక్కుందాం. ఈ ఫిష్ బిర్యానీ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలను అయితే మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నిటిని కలిపి ఒక మిశ్రమాన్ని అయితే తయారు చేసి ఆ చేప ముక్కలకి మొత్తం బట్టించి దాన్ని ఒక 10 నిమిషాలు అయితే సైడ్ పెట్టేద్దాం. మీ దగ్గర టైం ఉంటే అర్ధగంట గంట పెట్టినా సరే. ఏమైంది రేమో కొట్టాడుకుంటారు? ఏం కాలేదు, షాకులు 2 లేవని చెప్పేసి గంటతోటి కొత్తున్నా. గంటతోటి కొత్తాను కోసేపాయలేంది ఇవి ఉంది కదా, ఆకు తెంపి పెట్టుకుంటున్నా. ఇది తెంపు. త్రుంచుము కరివేపాకు, పుదీనా, త్రుంచు. సో ఇప్పుడైతే మనం ఇది స్టార్ట్ చేసేద్దాం. ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరప్పొడి. అరే ఇది ఇంట్లో తీసారి మొన్న అంటే ఏదో వీడియోకి మనకు పొట్లం అయిపోయి ఏర్పడలే కానీ వేస్తున్నా గట్టిగానే. తక్కువే.
సో మనకు కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. వీటిని ఏం చేద్దామంటే ఒక్కొక్క పీస్ని పట్టుకొని మంచిగా దానికి అప్లై చేసుకుంటూ అయితే వెళ్దాం. సో దానికంటే ముందు అయితే ఈ పేస్ట్లో మనకు ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్ సెట్ అయ్యా లేదో చూసుకుందాం. కూరా బట్ టేస్ట్ మాస్టర్ అమ్మా నేసేయి. పుల్ల ఉంది ఏంది బాగా పుల్ల ఉందా? బాగా ఏం లేదు, నిమ్మకాయ తొక్కలు ఎక్కువ ఉంది. నువ్వు చూడు, పెద్ద నిమ్మకాయ విండా మరి. నువ్వు చూడు. బరాబర్ ఉంది. ఇట్లా అన్నం వేసుకొని తినొచ్చు, గరం గరం అన్నం ఉంటే. చలో ఇప్పుడైతే వీటిని పీసెస్కి అప్లై చేసేద్దాం. ఎందుకు ముడుతున్నావురా? ఇంతవరకు చేతులు అడుగుతురు కదా, డింప్ అంటుడు. కన్నెదానం ఏమన్నా అంటుడు. కన్నెదానం అని మంచిగా తెలుసు డింపికి. ముసలోడా పోరడా బచ్చా అనుకుంటున్నావా? అంకుల్ నీకన్నా ముందుగా బాగానే అవుతుంది పెళ్ళి. అదే ఉన్నట్టున్నది. నీదే అవుతుంది నాకు తెలుసు. చూద్దాం నాకు గిఫ్ట్ అవుతుంది. ఇంకా మేజర్ అయితే ఎనీ టైం పాసిబుల్. ఈ ఎండిపోయిన నీలగిరి కట్టెలు ఏదేమైనా భలే మండుతాయి. అందుకే వీటి కోసం మరీ దేవులాడికి వచ్చడం అవుతుంది. ఇప్పుడు మన చేపల్ని మ్యారినేట్ చేసి దగ్గర ఒక 15 minutes అయితే అవుతుంది. ఇందులో ఆయిల్ పోసుకొని గరం చేసి పెడతా అది వరకు. ఎందుకంటే ఇందులో ఫ్రై చేసి సైడ్ పెట్టుకుందాం. అటు సైడ్ మంట పెట్టినాం కదా, కూర మనకి కడి చేసి అయిపోయి అది కూడా రైస్ ఎక్కిచ్చేస్తాడు అనుకున్నాను. నువ్వుకెత్తా అనుకొని మరి గట్టిలోగా. కంకులు అయితే తెచ్చిండు. ఈ గ్యాబ్లో కంకులు అయితే కలుసుకొని బుకానికి తెచ్చింది. అల్లెత్తా బిర్యానీలా మీ ఇష్టం ఎట్లా అట్లే బిర్యానీలో స్వీట్ కార్న్ ఫిష్ బిర్యానీ చేసి ఒక నుంచా ఉంచరే దింపేయానికి ఇంక ఉంచారు మన తిందా. మేము కుకింగ్ వీడియో చేసినప్పుడు అలా ఎప్పుడు ఒకటి అవుతుంది ఎక్స్ట్రా ఐటెం. ఇలా కంకులు తెచ్చిండు ఎక్స్ట్రా. ఇంతకుముందు కంకులు అయితే కలుద్దాం అనుకున్నాం కానీ కంకులు వేసేసరికి లేట్ అయ్యేటట్టున్నది. ఇక రాత్రి కూడా అయ్యేటట్టున్నది. అందుకే రైస్ ఎక్కించుకుంటున్నాం. ఒక మర్చిపోయిక మర్చిపోయినాం. అబ్బా కాదండి, ఎటుమంట వస్తుంది ఎటు పోతుందో చూసుకోవారా? చూసుకుంటా అదే. పీసులు అయిపోయినాయి, నీదే లేట్గా రైస్ ఉడికిందంటే ఎక్కించడేగా. ఇలా కొంచెం అట్లే నూనె పోసుకుందాం. రైస్ అనేది లేయర్ మంచిగా ఉంటుంది. ఈ రైస్ని అయితే మన బిర్యానీకి కాబట్టి 70% ఉడికించుకోవాలన్నా. అంతే 70% ఉడికించుకోవాలి. మళ్ళీ ప్రతిసారి నేను ఇప్పుడు గ్యాస్ మీద అనుకుంటాను, ఈసారి పొయ్యి మీద మళ్ళీ ఈ దీంట్లో అనుకున్నా. ఈ దీంట్లో ఎందుకంటే మనం అన్న అసలు భగవానికి మసాడుతుందని మరి పొయ్యి మీద ఎందుకు కట్టించాను ఈసారి బియ్యం అంటే చేపలు కొలుపుతున్నానా? దీని మీద పొయ్యి ఖాళీ లేదుగా. ఎప్పుడు కానీ దాని మీద కర్రీ చేసి ఖాళీ ఉంటుండే, ఇప్పుడు ఖాళీ లేదుగా.
ఇప్పటిదాకా మనం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని మళ్ళీ ఒక మిక్చర్ తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బిర్యానీ చేసేటప్పుడు పీసెస్ వేస్తాం కదా, పీసెస్తో పాటు మనకు ఒక మిక్చర్ అయితే కావాలి కదా, అంటే ఆనియన్, అదేవిధంగా మనకు మిరపకాయలు అవి దానికి సంబంధించిన మిక్చర్ అయితే రెడీ చేసుకున్నాం. సో దానికోసం జీలకర్ర, ఈ చెక్క, అనాస పువ్వు, ఇలాచీలు, లవంగాలు ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ మొత్తం బాగా దగ్గర గుంజుకునేదాకా ఈ విధంగా కలుపుతూనే ఉందాం. ఇది ఇట్లనే కలుపుతూ ఉంటే టైం పట్టేట్టుంది, అందుకే ఒక 2 నిమిషాలు ఆ విధంగా మూతనైతే పెడతాం. రైస్ అయితే 70% ఉడికింది. ఇక తీసి ఈ గిన్నెలో తీసుకుంటున్నా, తర్వాత డైరెక్ట్ దాని మీద వేసుకోవచ్చు. మనకి జీలకర్ర మిరియాలు 2 అయితే కావాలని చెప్పిండు అన్న, అందుకే 2 ఒకటే దగ్గర పోసి. జీలకర్ర మిరియాలు కాదు, జీలకర్ర మిరియాల పొడి. పొడా? ఓకే, 2 కలిపి దంచేస్తున్నాం. 2 మిక్స్ చేస్తున్నా ఏం కాదు ఇట్లా ఎట్లా 2 వేసా. కంకులు అయితే మంచిగా నీదే ఇది పచ్చి కాల్చిన మరి కంకులు కాల్చిన దీనికి ఉప్పు కారం పెట్టి ఇక అన్న కోటి డింపు కోటి ఇస్తా, శేఖర్కి ఇస్తా. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీరా మిరియాల పౌడర్, నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా. యాక్చువల్గా మేము టమాటాలు తీసుకొచ్చి మర్చిపోయినాం. టమాటాలు ఉంటే 2 టమాటాలు దంచి ఆ టమాటా జ్యూస్ పోసేది ఉండే. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వాసన పోయిన తర్వాత మనం చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక మసాలా ఉండే కదా పేస్ట్, ఆ పేస్ట్ని అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఒక గుజ్జులాగా దగ్గరికి తయారు కావాలి, అంటే ఈ మసాలా మొత్తం ఉడకాలి. ఉడికిన తర్వాత మనం పీసెస్ వేసుకుంటాం కదా, పీసెస్తో పాటు రైస్ పైన వేద్దాం దీన్ని. ఈ మిరపకాయలని మనం రైస్ తోటి చేప ముక్కలు ఇంతకుముందు మనం చేసుకున్న మిక్చర్ వేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఒక 2-3 ఇవి కూడా వేస్తాం. మధ్య మధ్యలో అవి తగిన కొద్దిగా టేస్ట్ వేరే ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. వీటిని ఇవి సరిపోతాయి నాకు తెలిసి. అన్నీ రెడీ అయిపోయినాయి. రైస్ ఒక 75% ఉడికి రెడీగా ఉంది. చికెన్ పీసులు కూడా 75% ఉడికి రెడీగా ఉన్నాయి. ఆనియన్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడైతే బాగుని పెట్టేద్దాం. ఇది కొద్దిగా గరం అయ్యేంత వరకు వేడి చేద్దాం. గరం అయిన తర్వాత రైస్ వేసుకుంటూ ఇట్లా స్టార్ట్ చేద్దాం. ఇక ఏంది ఏమైంది? బిర్యానీ అని కదా తింటారుగా, ఎందుకు? అది వేరే డైరెక్ట్ ఫిష్. సరే నాకు కూడా ముక్కుంచు. ఏమన్నా
బిర్యానీ అయితే కావు తిను. మొత్తానికి అయితే లేయర్లు ఎట్లా సెట్ అయిందో చూసారు కదా. అది మొత్తం ఇప్పుడు మనకు దమ్ పట్టిన తర్వాత ఒక 10 minutes తర్వాత తీస్తుందాం దాన్ని. అప్పుడు మనం దాన్ని ఇట్లా పీసులు తీసుకొని గిన్నెలు వేసుకుంటే ఎట్లుంటుందో చూద్దాం. ఊరా దాన్ని లేతుంటే భలే అనిపించింది. అది అంతా ఇప్పుడు బిర్యానీ అయి రెడీ అయ్యి అది గ్రేవీ వేసినా చూడు, అది అంతా ఇప్పుడు దీన్ని వేడైన తర్వాత అటు ఇటు జరుగుతుంది ఇట్లా ఆయిల్ అంతా మసాలా మొత్తం రైస్కి పడుతుంది. భలే ఉంటుంది. దీని మీద ఏమైనా వెయిట్ పెడదామా? టైం వచ్చేసి ప్రజెంట్ 7:04 అవుతుంది. 7:14కి దించేద్దాంరా. 10 minutes ఎనఫ్. ఆల్రెడీ పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. రైస్ కూడా కొద్దిగా అనుకున్న దానికంటే ఎక్కువనే ఉడికింది. 10 minutes ఎనఫ్. మొత్తానికి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇక మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కాబట్టి సలాడ్ అయితే కడి చేసుకుంటున్నా బిర్యానీలకు మంచిగా. ఈ సంపుడే దింపే ఏమంటావు? సంపుడే. నువ్వు తిన్నాగా? నేనేమన్నా ముక్కలు తినానన్నా. ఏమన్నాడు ఎప్పుడు నాకు చీదర్ ఉంది నేను తినద్దు షాపులు అన్నాడు. ముక్కలు తినా మరి అంటే ఇవంతా కేసిన తినలేవు ఇప్పుడు. ఒక్కటి రెండు తింటా అని చెప్పిన. మొత్తం మీ లెక్క తినా తినగాని నేను బట్టిగా అంటున్నా. నేను ఫస్ట్ చెప్పిన నీకు మన ముందుకే అదే నేను అన్నం తినకుంటూ నువ్వు. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం కుకింగ్ వీడియో కింద మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కుమార్ అని కామెంట్ చేసిండు. తెలుగు అడ్వెంచర్ ఫ్యామిలీకి ఒక లైక్ వేసుకోండి అని చెప్పేసి కామెంట్ చేసిండు. దానికి 42 మంది లైక్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బొబ్బోలో నగేష్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఏంటిదంటే అన్న మీరు కార్ తయారు చేయండి అన్న ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. దీనికి కూడా 17 మెంబర్స్ అయితే లైక్ చేశారు అనమాట. సో కార్ తయారు చేయొచ్చు, కాకపోతే ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్లో ఎటువంటి ఏరియా లేదు మనం చేసుకోవడానికి. అలాగే మనకు తయారు చేయాలంటే తయారు చేయొచ్చు, ఐడియాస్ మత్తుకునే కానీ కాకపోతే కరెంటు కూడా కావాలి కదా ఏం చేయాలన్నా కానీ. సో దాన్ని మొత్తం ఒక సెటప్ చేసుకున్న తర్వాత మంచి వీడియోలు అయితే చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సాయిరామ్ పవన్ కుమార్ అయితే కామెంట్ చేసిండు. బ్రో బిస్కెట్ ప్యాకెట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఆల్రెడీ మనం గెస్ ద బిస్కెట్ ఛాలెంజ్ అయితే చేసినాం. బిస్కెట్ ఈటింగ్ ఛాలెంజ్ అంటే చేద్దాం. ఒక 2-3 బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి అందరికి 3 పెట్టేసి ఎవడు ఫస్ట్ తింటాడని చెప్పేసి ఆ విధంగా చేయొచ్చు. చేద్దాం అరకురా బిస్కెట్ అంటే నువ్వు నీళ్ళల్లో అద్దుకున్నా తిను, ఉత్తానన్నా తిను. మనిషికి ఒక నీళ్ళ గ్లాస్ పెట్టాలి ముంగట. ప్యాకెట్లు గుడ్డే ప్యాకెట్లు అనే మనం తేవాలి. 2-3 పెట్టాలి మనిషికి. చూడాలి ఎవడు నక్కలు స్టార్ట్ అయినాయి మళ్ళీ. మనం అక్కడ కుకింగ్ చేసినప్పుడు ఇటు సైడ్ ఉరినాయి, ఇలా ఇక్కడ కుకింగ్ చేస్తున్నాం అటు సైడ్ ఉరుతున్నాయి. మాకు ఎదురైతే ఒకవేళ కనబడితే మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేసి చూపిస్తాం మీకు. నెక్స్ట్ వచ్చేసి అఫ్రోజ్ షేక్ అయితే కామెంట్ చేసిండు. నవీన్ బ్రో మీ వీడియోస్ ప్రతిరోజు ఉదయం లేవగానే టీవీ ఆన్ చేసుకున్న తోటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చూస్తాము. ఆల్వేస్ మీ వీడియోస్ సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీకు ఇంకా మంచి కంటెంట్ అయితే తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. సో నేను అన్ని వీడియోస్లలో చెప్తున్నాడు కానీ వారానికి ఒక 2-3 అడ్వెంచర్ వీడియోలు కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు చూస్తారు కావచ్చు. అలాగే కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తున్నాయి, కుకింగ్ వీడియోస్ వస్తున్నాయి. ఆల్ కచ్చా అనమాట. అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో చూస్తూ అయితే ఎంజాయ్ చేసేయండి. సో లాస్ట్ కామెంట్ చేతన్ అయితే చేసిండు. రొయ్యల బిర్యానీ చేయండి అన్న. ఇప్పుడే మనం ఫిష్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఒక 2 వారాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత రొయ్యల బిర్యానీ కూడా చేద్దాం. ఓకేనారా? ప్రాన్స్ బిర్యానీ చేద్దాం. ఆ మధ్యలో గ్యాప్లో అవసరం అనుకుంటే ప్రాన్స్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ కూడా చేద్దాం. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద మీరు కామెంట్స్ చేయండి. నెక్స్ట్ కుకింగ్ వీడియోలు దేని అయితే చదవడానికి అయితే ట్రై చేస్తా. సో ఇప్పుడైతే మన బిర్యానీ అక్కడ పెట్టేసి 7:12 అవుతుంది రో. ఇంకొక 4 నిమిషాలు అయితే ఇడిసపెట్టేసి దాన్ని కూడా దించేద్దాం. 7:14కి అనుకున్నాం, ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉంచుదాం. ఏం కాదు, కొద్దిగా మాడుతుంది కానీ మీది మంచిగా ఉంటుంది అనమాట. మన ఛానల్ చేసిన ఫస్ట్ బిర్యానీ నేను వాళ్ళు చెప్తారు తిన్నాక. దారా నిజంగా సూపర్ వచ్చింది.
ఆ గ్రేవీ ఆ పీస్ టేస్ట్ మొత్తం రైస్ పట్టింది. మంచిగా నిజంగా మన ఏంటి నేను ఎక్కువ దాబాలలో అది తింటా కదా చికెన్ బిర్యానీ తింటాం కదా ఫిష్ బిర్యానీ ఒక 2-3 సార్లు తింటాం కావచ్చు నాకు నచ్చదు ఎక్కువ ఇంకా దాబాల కంటే మంచిగా ఉంది ఇది. సో ఫైనల్గా ఇది గైస్ మేము చేసుకున్న ఫిష్ బిర్యానీ. ఫస్ట్ బిర్యానీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే బిర్యానీ ఇది. మామూలుగా కాలేదు. ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి. ఒక దగ్గర టమాటా గుజ్జు తయారు చేసుకొని టమాటా గుజ్జు పోసేది ఉండే, అది మిస్ అయింది. మన కూరగాయలు కూడా కాజు అని చెప్పేసి ఒక కాజు ప్యాకెట్ ఉండే మాది, దాన్ని అక్కడనే మర్చిపోయి వచ్చేసినావు. నువ్వు అది పెట్టుంటే దాన్ని లైట్గా రోస్ట్ చేసి మీద వేస్తే ఇంకా అది వేరే ఉంటుండే, మామూలు కూడా పోయేది. ఇట్లా కొన్ని ఐటమ్స్ మిస్ అయినా కానీ కాదు భలే అయింది. మిస్ అయితేనే మంచిగా ఉంది కావచ్చు మరి. ఏమనుందా దగ్గర కిలో రైసు కిలో చేపలు, నలుగురమే ఉన్నాం. నలుగురికి సరిపోతుందో లేదో అనిపిస్తుంది. అయిపోయింది ఆల్మోస్ట్. నాకు గిన్నెలు ఉన్నట్టున్నది అంతే. భగవాన్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ కడుపు నిండది నేనైతే కడుపు నిండినట్టు అనిపించలేదు. ఇంకా నాకు మంచిగా ఎంత పోతుంది పోతుంది. అంటే మనం నార్మల్ బిర్యానీ తీసుకున్నాం కానీ దానిలోకే లేదు ఫ్లేవర్ టేస్ట్ మంచిగా న్యాచురల్ లేదు అని అనిపిస్తుంది. మళ్ళీ మనం యూజ్ చేసిన చేపలు కూడా కొర్రమట్టలు కదా, దాంతో కూడా కొద్దిగా టేస్ట్ రావచ్చు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన కుకింగ్ వీడియో. ఫిష్ బిర్యానీ అని చెప్పేసి లాస్ట్ టైం వాళ్ళు చెప్పారు కానీ నేను లాస్ట్ టైం కుకింగ్ వీడియోలో కామెంట్ చదివినా. సో అందుకే ఫిష్ బిర్యానీ చేసినాం. సో మీకు ఏమైనా కావాలంటే డిమాండ్ చేసేది, నెక్స్ట్ టైం అది కుక్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని మరీ చెప్తున్నామంటే టైం వచ్చేసి దగ్గర ఇప్పుడు 8 అవుతుంది. ఇక్కడ అడవిలో నేను చెప్తా కదా, మా రేడియస్ చుట్టూ ఎటు చూసుకున్న ఒక 3-4 కిలోమీటర్ దాకా ఏ విలేజ్ ఉండదు. అక్కడనైతే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ తినుకుంటున్నాం. ఇది తిని చేసి ఇక్కడ నుంచి వెళ్ళే వరకు 9 అవుతుంది. సో అందుకే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్. ఓ